హలో అందరికీ, ఈరోజు పల్లీలు ఎట్లా ఉడకబెట్టాలో చెప్తా అందరికీ. ఈమెంది ఇంత చిన్నది కూడా చెప్తుంది, గిది కూడా రాదా అని అనుకుంటారు కదా. ఏం లేదు, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇది కూడా కష్టమే. ఎందుకంటే అమ్మగారింట్లలో పని చేయరు కదా, అత్తగారింటికి వచ్చినాక కష్టం అవుతుంది, నానా తిప్పల పడతారు. అందుకోసమే నేను పల్లీలు ఎట్లా ఉడకబెట్టాలో చెప్తున్నా. ముందుగా పల్లీలను ఒక 3-4 సార్లు కడుక్కోవాలి. మంచిగా కడుక్కున్నాక నీళ్ళని తీసేసినాక కుక్కర్లో వేయాలి. కుక్కర్లో వేసినాక ఏం చేయాలి, కొన్ని నీళ్ళు పోయాలి పల్లీలు మునిగేదాకా. ఆ తర్వాత కొంచెం దొడ్డుప్పు వేయాలి. దొడ్డుప్పు కొంచెమే వేయాలి, మరీ ఎక్కువ కూడా వేయొద్దు, ఎందుకంటే ఉప్పు ఉప్పు అనిపిస్తుంది. ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టాలి. కుక్కర్ మూత పెట్టినాక ఒక 4-5 విజిల్లు వచ్చేదాకా ఉండనియాలి. 4-5 విజిల్లు వచ్చినాక మెల్లగా లిడ్ తీసేసి ఇక మూత తీసి ఈ పల్లీలను జల్లిలో వేసేయాలి. అట్లనే నీళ్ళల్లో ఉంచితే ఏమవుతుందంటే పల్లీలకు నీళ్ళు పోయి మనకు తినేటప్పుడు కారుతూ ఉంటుంది. అందుకోసమే మంచిగా ఉడికినాక నీళ్ళల్లో నుంచి వెంటనే తీసేసి జల్లీలో వేసేసేయాలన్నమాట, నీళ్ళల్లో ఉంచొద్దు. ఇదే అండి ఈరోజు. ఎందుకు చెప్పినా అంటే వర్షాలు పడుతున్నాయి కదా, ఏదో ఇక వేడివేడిగా తినాలనిపిస్తాయి కదా, అందుకోసమే ఇది చెప్పిన. మీకు మా వీడియో నచ్చినట్టయితే ఇఫ్ యూ లైక్ మై వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.